తెలంగాణ రైతుల యూరియా కష్టాలు చిన్న సన్నగా లేవు కదా. ఇంటికో ఈక ఊరికో కోడన్నట్టు మబ్బుల లైన్ కడితే మనిషికో బస్తా మొఖాన కొడుతుర్రట. ఆ బస్తా చల్లకుండా 5-6 గంటలు పడుతుందట ఒక్క యూరియా బస్తా దొరకాలంటే. అసలు ఏ సాయి చేసుడు కంటే యూరియా బస్తాలు దొరకబట్టుకునుడే మస్తు కష్టం అనిపిస్తుందట రైతులకు. ఇక చూడుర్రి ఎట్లున్నాయో రైతుల యూరియా కష్టాలు. తెలంగాణ రాష్ట్రంలో యూరియా బస్తాలు సంపాదించుడు కంటే తిరుపతి ఎంకన్న దర్శనం చేసుకుంటూ అల్కటి పనే అనిపిస్తుంది కావచ్చు. అగో అంత కష్టమవుతుందట యూరియా బస్తాలు దొరికించుకోవాలంటే. సుశీరా ఎంత పొడుగుత లైన్ కట్టిరో రైతులు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో ఉన్న రైతు వేదిక ఇది. తెల్లారుడే ఆల్చమన్నట్టు లైన్లు కట్టి షటర్ ఎప్పుడు తీస్తారా, ఎప్పుడు యూరియా వంచుతారా అని పీటకు పెట్టినట్టు ఎదురు చూస్తున్నారట. అందరొక్క పారే ఎగవేటాలకి ఇగోకి మల్లయ్యకు మోసేతికి దెబ్బ తగిలిందట పాపం కింద పడి. మంచిర్యాల కోటపల్లి కాడ కథ అట్లుంటే ఇటు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో యూరియా స్టాక్ లేదని గేటుకు బోర్డు పెట్టిర్రు ఎగుసం అధికారులు. మరి ఎరువుల కోసం ఏడికి పోవాలని ధర్నాకు దిగిర్రు గజ్వేల్ రైతులు. ఇక అదే సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ కాడ కూడా అదే కథనట. ఎరువుల కోసం లైన్లు కట్టి ఎదురు చూపులు చూస్తుంటే అటుకే తోవంట పోతున్న మాజీ మంత్రి హరీష్ రావు సార్ నదల్లా పడ్డది కథ. ఈ కారాపి దిగొచ్చి ఏం సంగతయ్యా అని పలకరించిండు ఇట్లా. ఎకరం లోపు ఉంటే ఒక్కటట, ఎకరం మీద ఎంతున్నా 2 బస్తాలు ఇస్తున్నారట. మళ్ళీ అది కూడా ఓటీపీ లింక్ పెట్టిరట. ఇక పొద్దుగాల వచ్చిరంటే ఛాయ్ లేదు, నాస్తా లేదు, తెల్లారంగా వచ్చి లైన్లు కడితే అగ్రికల్చర్ అధికారులు వచ్చేదాకా బస్తాలు ఇయ్యమని ఆగబట్టిరట. ఆ ముచ్చట చెప్పగానే అక్కడ అగ్రికల్చర్ అధికారికి ఫోన్ కొట్టి మాట్లాడిండు. 6 గంటలకు వచ్చి 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడ్డారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు టిఫిన్ చేయొద్దు, ఛాయ్ తాగద్దు, మరియు బాత్రూమ్ పోవద్దు, ఈయనే కూర్చోవాలి. నానో యూరియా వాడాలని చెప్తురట. అయితే ఆ నానో యూరియా సీసా కొంటే ఖర్చేం ఎక్కువ కాదు కానీ ఆ మందును పంటకు చల్లాలంటే గంటకు 500 చొప్పున డ్రోన్ కిరాయికి తీసుకోవాలట. మరి ఆ డ్రోన్ పైసలు ఎవడు కట్టాలి అని మండిపడ్డాడు. ఇప్పుడున్న సర్కారుకు మా లెక్క ముందు చూపు లేదు. మా సర్కారు ఉన్నప్పుడు ఎండాకాలంలోనే సరిపోను ఎరువులు తెప్పించి స్టాక్ పెడుతుంటిమి. కానీ ఇప్పటివరకు ఆ తెలివి లేకపోవడం ఒకటైతే కేంద్ర సర్కారులేమో బీహార్ లో ఓట్లున్నాయని స్టాక్ అంతా అటుకే మలుపుతున్నారని అటు సెంటర్ సర్కారును ఇటు స్టేట్ సర్కారును మంచిగానే అరుచుకుంటూ అందరం ముంగట. ఈ మహిళా రైతు భాగ్యకు ఉండి ఎరువుల కోసం లైన్ కట్టుడు కంటే దేవుని దర్శనం అల్కటి పని అవుతుంది అనుకుంటా నిష్ఠూరం ఆడింది సారము గట్నే.